బన్ వ్యాపారం అన్నది సంచలనంగా మారుతోంది. సమ్మక్క సారక్క మేడారం జాతరలో కొందరు యూట్యూబర్లు వ్యూస్ కోసం అంటూ అతిగా ప్రవర్తిస్తూ నంద్యాల జిల్లాకు చెందిన చిరు వ్యాపారి షేక్ వలిని వేధించడం సోషల్ మీడియాలో తీవ్ర దుమారాన్ని రేపింది. కేవలం 10 రూపాయలకే కోవా బన్ విక్రయించే అతని వద్దకు వెళ్లి ఆధార్ కార్డులు అడగడం, ఫుడ్ జిహాద్ అంటూ మతపరమైన రంగు పులమడంపై సర్వత్రా విమర్శలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని వెలుగోడు, ఆత్మకూరు ప్రాంతాల్లో చాలా కాలంగా ఈ కోవా బన్ తయారీపై అనేక కుటుంబాలు ఆధారపడి జీవిస్తూ ఉన్నాయి. తన వ్యాపార ప్రయాణంలో ఎన్నడూ ఇలాంటి చేదు అనుభవాలను ఎదురు కాలేదు అని బాధితుడు షేక్ వలీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యూట్యూబర్లు ఆధార్ కార్డుల పేరుతో వేధించడంతో భయాందోళనకు గురై 10 మంది వ్యాపారుల మేడారం నుండి వెనక్కు వచ్చేశామంటున్నాడు. దీనివల్ల ఒక్కొక్కరికి ₹1,00,000 మేర నష్టం వాటిల్లిందని, 10 రూపాయలకే కోవా బన్ అందిస్తూ బతికే తమ పొట్ట కొట్టడం దారుణమన్నారు. వారు కేవలం సమస్య సృష్టించడానికే వచ్చారంటున్నారు. జర్నలిజం ముసుగులో యూట్యూబర్లు చేసిన ఈ రచ్చ వల్ల తమ జీవనోపాధి దెబ్బతింటోందంటూ వ్యాపారులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో సమ్మక్క సారక్క జాతరలో ఏదైతే సాధారణంగా తమ బ్రతుకు తెరువు కోసం నంద్యాల జిల్లా ఆత్మకూరు ఇటు వెలుగోడు పరిసరాల్లో ఎక్కువగా పాలకోవను తయారు చేసి ఏదైతే జాతరలు లేదా మహోత్సవాల సమయంలో అక్కడికి వెళ్ళి వారు తమ జీవనాన్ని కొనసాగించే పరిస్థితి. ఏదైతే ఆ 2 తెలుగు రాష్ట్రాల్లో జరిగే జాతరల్లో పెద్ద ఎత్తున అక్కడికి తీసుకెళ్ళి కౌబన్ను విక్రయిస్తున్నామని చెప్తున్నారు. మనం చూస్తున్నాం పశువులకు మేతగాను పక్కనే ఉన్నటువంటి వ్యవసాయ భూముల్లోనే వ్యవసాయం సంబంధిత పశువులకు కావాల్సినటువంటి మేత, వాటితో పాటు మనం విజువల్లో చూసే ఈ పాలకోవ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద క్లియర్గా రాసింది పాలతో చేసిన కోవా బన్, ప్యూర్ వెజిటేరియన్, ఎక్స్ట్రా కోవా కావాలనుకుంటే 20 రూపీస్ అవుతుందని అందులో వెహికల్ మీద రాసినటువంటి పరిస్థితి. దాదాపు 12 వెహికల్స్ ఇక్కడే ఏదైతే మేడారం జాతరలో జరిగిన ఇష్యూ తర్వాత ఆ వెహికల్స్ అంతా కూడా ఇక్కడే ఆగి ఉన్నాయంటూ కూడా చెప్పేటటువంటి పరిస్థితి. ఆ ఇష్యూ జరిగిన తర్వాత అంతా బిజినెస్ కూడా చాలా డల్గా ఉందని చెప్పే పరిస్థితి. అయితే మేడారం జాతరలో ఆ రోజు ఏం జరిగిందో మనతో మాట్లాడడానికి వాహిద్ ఉన్నారు. వాహిద్తో మాట్లాడదాం. వాహిద్ భాయ్, చెప్పండి, అసలు ఆ రోజు ఏం జరిగింది? అంటే ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా ఎదురైందా మీకు? లేదు సార్, ఇదే సార్ నాకు ఫస్ట్ టైం సార్ జరిగింది. అంటే ఏం జరిగింది ఆ రోజు? అంటే వాళ్ళు మీ దగ్గరకు వచ్చిన తర్వాత స్టార్టింగ్ ఏం అడిగారు, ఏం జరిగింది అసలు? నీ పేరు ఏం చెప్పినా సార్, నా పేరు ఒలి చెప్పినా సార్. నేను చెప్పితే నా ఎక్స్పెక్ట్ డేట్ అడుగుతున్నారు బండికి. సార్ బండికి ఎక్స్పెక్ట్ డేట్ ఏమి సార్, అది 4 రోజులు వ్యాపారం, అది 4 రోజులు 5 రోజులు వ్యాపారం అని చెప్పినా సార్ నేను. అది కాకుండా ఆయన ఆధార్ కార్డు అడుగుతున్నాడు. ఆధార్ కార్డు మేము తెచ్చుకున్నా సార్, మర్చిపోయినా అని అడిగినాం సార్ మేము. అది కాకుండా 100 ఫోన్ చేయమని అడిగినాడు సార్ ఆయన. ఎట్లా అనిపించింది నీకు? ఏ రోజు కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఎదురు కాలేదు. సడన్గా అంత లక్షలాది మంది క్రౌడ్గా ఉన్న ఆ సముదాయంలో నిన్ను అడగడం ఎలా అనిపించింది? అసలు ఏమనుకున్నారు? నేను చాలా ఇది అయినా సార్, ఫీల్ అయినా సార్, నేను చాలా బాధపడినా సార్ నేను. అదే సార్. అంటే వెళ్తుంటారా ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో జరిగే జాతరలు కానీ ఇలాంటి ఫెస్టివల్స్కి వెళ్ళి కోవన్ను అమ్ముతూ ఉంటారా మీరు? అమ్ముతాం సార్, చాలా అమ్ముతాం సార్ మేము. ఇస్తామైనా ఉరుసైనా యాడైనా అమ్ముతాం సార్ మేము. మీతో పాటు మన కర్నూలు, నంద్యాల జిల్లా నుండి ఎన్ని వెహికల్స్ వెళ్ళాయి ఇక్కడికి? అక్కడ నుండి ఆ ఇష్యూ జరిగిన తర్వాత రిటర్న్ వచ్చేసారా? వచ్చినా సార్, అందరూ వచ్చినా సార్. 10 బండ్లు సార్ మావి. 10 బండ్లు వచ్చినా సార్, ఎన్నికి వచ్చినా సార్ ఆ రోజే. 10 బండ్లు రిటర్న్. 10 బండ్లు ఇట్లా రిటర్న్ రావడం వలన ఎంత మీకంత 10 వెహికల్స్ వాళ్ళకి ఎంత లాస్ అయి ఉంటుంది? ఒకరికి 1,00,000 పైన ఉంది సార్. ఒకరికి అట్లా, ఒకరికి మామూలుగా ఉంటుంది సార్ 1,00,000 ఉంటుంది సార్. ఏం చేస్తూ ఉంటారు మీరు? అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం ఎంతమంది, ఏం చేస్తూ ఉంటారు ప్రజెంట్? ఇప్పుడు వెళ్తున్నారా మేడారం జాతరలో ఇష్యూ జరిగిన తర్వాత కోవను అమ్మడానికి వెళ్తున్నారా? లేదు సార్, ఏడ చూసినా సెలవు అని చూపిస్తున్నారు సార్ అందరూ. ఆడిపోవాలన్నా మాకు ఇది ఉంది సార్ మాకు. అంటే ఏదైనా మిమ్మల్ని ఆ రోజు కామెంట్ చేసిన యూట్యూబర్స్పై ఏమన్నా మీరు ఫిర్యాదు చేస్తున్నారా? అంటే మీకు ఈరోజు మద్దతుగా అంతా కూడా సపోర్ట్గా వచ్చి నిలిచినటువంటి పరిస్థితి, ఏమంటారు మీరు? అందరూ ధైర్యం ఇస్తారు సార్ నాకు. అందరూ ప్రతి ఒక్కరు మాకు హెల్ప్ చేస్తున్నారు సార్. మీరు బాగున్నారు అన్న అని చెప్తున్నారు సార్ మాకు. ఆ ఇష్యూ అంతా జరిగిన తర్వాత మొదట ఇటు మన
ఇక్కడ ఉండే మీ లోకల్ సపోర్టర్స్తో పాటు తెలంగాణ గవర్నమెంట్ కూడా ఏదన్నా మీతో మాట్లాడడం కానీ ఏదన్నా చేయడం జరిగిందా? ఫోన్ చేస్తున్నారు సార్ వాళ్ళు. ఫోన్ చేస్తుంటే మేము చెప్తున్నా, వాళ్ళే చెప్తున్నారు ధైర్యం ఉండేది అని అడుగుతాం సార్ నాకు. అంటే ఎందుకు అసలు ఆ బ్యాచ్ యూట్యూబర్స్ అంతా వచ్చారు కదా, అక్కడికి సడన్గా రావడంతో వాళ్ళు కవబన్ను తినడానికి వచ్చారా లేకుంటే డైరెక్ట్ మిమ్మల్ని క్వశ్చన్ చేశారా? కోపం తినే రాలేదు సార్ వాళ్ళు. క్వశ్చన్ అడిగి వచ్చారు సార్ వాళ్ళు. అడగడానికి ఏం అడిగారు స్టార్టింగ్లో? అడగడమే మీ పేరు, ఆధార్ కార్డు. ఫస్ట్ ఆయన బండికి ఎక్స్పెక్టెడ్ అడుగుతున్నా సార్. ఆయన నేను చెప్పిన బండికి ఎక్స్పెక్టెడ్ ఉండదు సార్, అది 4 రోజులు 5 రోజులు వ్యాపారం సార్ మాది అని అడిగినా సార్ నేను. అడిగితే ఆయన ఆధార్ కార్డ్ టెస్ట్ అంటే ఆధార్ టెస్ట్ సార్ నేను మర్చిపోయానని అడిగినా సార్ నేను. ఆ ఇష్యూలో అసలు క్యాష్ సంబంధించినటువంటి కులాల సంబంధించినటువంటి ఎందుకు వచ్చింది, అసలు ఎందుకు అలాంటి పదాన్ని వాడవలసింది వచ్చింది అది తెలుసు సార్ మాకు. సార్ మేము ఓన్లీ వ్యాపారం పోయినాం సార్, కానీ మేము అది తెలుసు సార్ మాకు. అయితే ఆ రోజు జరిగిన ఇష్యూలో ఇంకో పర్సన్ కూడా ఉన్నారు, వారితో మాట్లాడదాం. బ్రదర్ చెప్పండి, అంటే మీ దగ్గరికి ఫస్ట్ వచ్చారా? నా దగ్గరికి వచ్చినారు సార్. ఏం జరిగింది అంటే మీ దగ్గరికి వచ్చిన తర్వాత ఏం జరిగింది? అదే నా దగ్గరికి వచ్చి ఏం పేరు మీరు ఇక్కడ నుంచి వచ్చినా అంటే మాది కర్నూలు సార్. కర్నూలు ఇప్పుడు మా పల్లెటూళ్ళు ఎవరికి తెలియదని కర్నూలు అని చెప్పినాము. ఇట్లా ఎందుకు వచ్చినారంటే వ్యాపారానికి వచ్చినాము అంటే ఎవరిని చంపడానికి వచ్చినారు మీరు, ఎందుకు వచ్చినారు మీరు, ముస్లిమ్స్ మా హిందువుల కాడికి ఎందుకు అమ్ముతున్నారు, మీ మసీదుల దగ్గర అమ్ముతావా అంటే ఇది వ్యాపారం సార్, 10 చోట అమ్ముతాం, మేము చేసుకునే బతికేతోళ్ళమని చెప్పినాం సార్. అట్లా అంటే మీరు చెప్పలేదా? అంటే వెంటనే ఆ కవబన్ను తిన్న తర్వాత మాకు ఇందులో ఎలాంటి క్యాస్ట్ సంబంధించినటువంటి ఇష్యూ ఏం లేదని మాట్లాడారా? చెప్పినాం సార్, మేము 10 చోట అమ్ముతాం, అందరికీ మాకు డబ్బులు గురించి పోతాం, కానీ నువ్వు ముస్లిం అయితేనే చేస్తాను, నువ్వు హిందీ అయితే చేస్తాను, మేము ఎవరికి చెప్పాం, మేము అమ్మడానికి పోయినాం, అందరికి తింటేనే మాకు డబ్బులు వస్తాయి, లేకుంటే రావు. ఇట్లా జాతరలో హడావిడి చేస్తూ ఉన్నారు, పోలీసులకు ఫోన్ చేస్తాము, ఇక్కడ నుండి పంపించాలి అని చెప్పి మాట్లాడారు కదా, ఏం జరిగిన తర్వాత? సార్ వాళ్ళని మాట్లాడుతున్నారు సార్, పక్కన బ్యాచ్ వాళ్ళు పోతున్నారు, వాళ్ళకి పోయి వీళ్ళు ముస్లిమ్స్లు మీరు హిందువులు కాడ ఎందుకు వచ్చి అమ్ముతున్నారు, అట్లా చేస్తున్నారు వీళ్ళు, ఫుడ్ జిహాద్ వీళ్ళు ఏం కలిపడానికి వచ్చినారు అని పక్కన వాళ్ళు చెప్పినారు సార్. వాళ్ళు మొత్తం డ్రింక్ చేసి ఉన్నారు, మొత్తం అది ఒకరి మీద ఒకటి పారేయడం, ఇంకా ఒకరి మీద ఒకరి రేజ్ అవుతున్నారు. మేము ఏమైనా చెప్తే మాకు ఏమైనా చేస్తారేమో అని దాని ఉద్దేశంతోనే మేము ఊకే ఉన్నాము. ఆడ ఏం చేయలే వాళ్ళకి. మేము 4-5 పోయినాము, ఒక బండి సపరేటు, ఇంకో బండి సపరేట్. ఇది పెద్ద జాతర, అది మేము ఒక సైడ్ వాళ్ళు ఉన్నారు, ఒక సైడ్ మేము ఉన్నాము, అట్లా అంతే. అంటే గతంలో జరిగిన జాతరలో వెళ్ళారా? అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడన్నా ఎదురైందా మీకు? మాకు ఎప్పుడు కాలేదు సార్. మేడారం జాతర కూడా ఫస్ట్ సారి పోయినాం, మేము శివరాత్రికి కూడా పోతాం. ఈ ఇష్యూ జరిగిన వల్ల పోలేదు సార్ ఆడికి. మేము మళ్ళీ ఏమైనా ఇబ్బందికరంగా చేస్తారేమో అనేది పోలేదు సార్. జాతర అని కాదు, ఏడైనా అమ్ముతాం సార్, మాది ఇది వ్యాపారం. దీని వద్ద మాకు ఏ ఉద్దేశం లేదు, ఎవరికి ఏం చేయాలని కూడా మా ఉద్దేశం కాదు, అంతే. మేము ఇస్తామా కానీ మా ఉరుసులు కానీ క్రౌడ్ మంది ఇక్కడ ఉంటే అక్కడ పోతాం, మాకు వ్యాపారం జరుగుతుంది అని పోతాం, కానీ దాంట్లో ఏం చేయడానికి పోం మేము, అంతే. అంటే వెహికల్ నుండి బయట ఏదన్నా మీరు ఇలాంటి టేబుల్ వేసుకొని అమ్ముతూ ఉన్నారా? అంటే అలాంటి సిచ్యువేషన్లోనే ఏదైతే బన్ను అవన్నీ కూడా కింద పడేసిన పరిస్థితి, ఎంత లాస్ అయ్యి వచ్చి ఉంటుంది మీకు అసలు? మేము కొద్ది వరకు అమ్ముకున్నాం సార్, ఇంకా కొద్ది పారేసినాడు, ఇంకా డీజిల్కి దానికి ఖర్చులు చూసుకుని వచ్చేసినాం సార్, అంతే. ఇంకా మిగిలినవి మా ఊరి కాడ వచ్చి పారేసినాం సార్. బయట పోతే వీళ్ళు ఏం చెప్తారో మంది ఏం సరిగ్గా తెలుసుకోకుండా ఏదైతే ఇది చెప్తే మాకు ఇబ్బంది కదా సార్. మనం చూస్తున్నాము లైవ్లో ఏదైతే వీరు తయారు చేసిన కవబన్ను కూడా వీళ్ళు తింటూ ఉండే విజువల్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. వీరు విక్రయించిన ఈ కవబన్ ఏదైతే ఉందో ఇందులో బన్నుతో పాటు కవర్ను తయారు చేసే విధానాన్ని కూడా మనం చూసాము. ఇందులో ఎలాంటి పురుగులు కానీ లేదా బయట కొనే దాదాపు బేకర్లో మనం ఇదే కవబన్ను కొనుగోలు చేయాలంటే 30 రూపాయలు ఉంటుంది. కానీ ఇక్కడ ఎలాంటి ప్రాబ్లం లేకుండా వీరికి ఉండే డైరీలోనే స్వయంగా తయారు చేసుకొని ఆత్మకూరు, వెలుగోడు పరిసరాల్లో వీటిని 2 తెలుగు రాష్ట్రాలతో పాటు సుదూర ప్రాంతాలకు వెళ్ళి కవబన్ను అమ్ముతున్నామంటూ కూడా వీరు చెప్పేటటువంటి పరిస్థితి. ఇందులో ఎలాంటి కుల మతాలకు చిచ్చుపెట్టే వ్యాఖ్యలను తీసుకురావద్దు. ఇప్పటికైనా 2 తెలుగు రాష్ట్రాల్లో వీరు విక్రయించుకోవడానికి ఎక్కడికి వెళ్ళినా కూడా ఎలాంటి ఇబ్బందులు కలిగించొద్దు అంటూ కూడా వీరంతా మేడారం జాతరలో ఇబ్బందులకు కలిగించినటువంటి అలాంటి సిచ్యువేషన్ ఏ రోజు కూడా రావద్దు.
వీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఎలాంటి ఇష్యూ లేకుండా చూడాలంటూ కూడా ప్రభుత్వాన్ని కోరేటటువంటి పరిస్థితి. ఇప్పుడు రాజుతో శ్రీరామ్.